అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా తెలివితేటలా ఆ దొంగ మొగుడి స్కెచ్ చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. సానుభూతి కోసం ఏకంగా పెళ్ళాం మెడలోనే బంగారు గొలుసు కొట్టేశాడు. ఆ తర్వాత డ్రామా రక్తి కట్టించాడు. కానీ పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి అసలు నిజం కక్కేశాడు. ఇంతకీ ఆ దొంగ మొగుడు ఏం చేశాడు? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆంజనేయులు. క్లుప్తంగా చెప్పాలంటే దొంగమొగుడు. దొంగమొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చేసినట్టుగా యాక్టింగ్ చేయబోయి బొక్కబొర్ల పడ్డాడు. ఈ ఆంజనేయులు తన భార్య భాగ్యమ్మతో కలిసి కేపీహెచ్బీ కాలనీ వసంతనగర్లోని ఫ్లాట్ నంబర్ 115లోని బహుళ అంతస్తుల భవనంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అక్కడే గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ గదిలో నివాసముంటున్నారు. అలా పని చేసుకుంటున్న ఆంజనేయులకి ఓ వెధవ ఐడియా వచ్చింది. దీంతో అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న తన భార్య మెడలోని 2 తులాల బంగారు గొలుసు దొంగలించాడు. వెంటనే ఎవరో దొంగలొచ్చి తన భార్య మెడలోని బంగారు గొలుసు తెంచుకెళ్లారంటూ బుకాయిస్తూ అందరినీ నమ్మించాడు. భార్య కూడా ఇదే విషయాన్ని నమ్మింది. ఇదే విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పి పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా భాగ్యమ్మ, ఆంజనేయులను విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బయటి వ్యక్తులెవరూ వీరి గదిలోకి రాలేదని పోలీసులు నిర్ధారించారు. ఆంజనేయుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా బంగారు గొలుసును తానే దొంగలించినట్టు ఒప్పుకున్నాడు. గొలుసు పోయిందనే సానుభూతి పొందడంతో పాటు ఫ్లాట్ యజమానులు ఇచ్చే ఆర్థిక సహకారంతో తన అప్పులు తీర్చుకోవచ్చని పథకం వేసి చోరీకి పాల్పడినట్టు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు ఆంజనేయులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వాచ్మెన్ అలియాస్ దొంగమొగుడి తెలివితేటలు చూసి అంతా నవ్వుకున్నారు. ఎలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ అపార్ట్మెంటు వాసులు చెప్పుకున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే నిజంగా ఆర్థిక సాయం అవసరమైన వారికి కూడా చేయకుండా పోయే ప్రమాదముందని అంటున్నారు.